అది ఇప్పుడు అభివృద్ధి అని మనం మాట్లాడుకుంటున్నాం. బేసికల్గా ఏపీను ఒకవేళ తెలంగాణ కంపేర్ చేస్తే అభివృద్ధి అనే మాటకు వస్తే ఏపీ ప్రజలకు అసలు అభివృద్ధి అనేది రుచి చూసారా ప్రజలు అంటే సర్వే ఫలితాల్లో ఎలాంటి విషయాలు తెలుసు? మంచి మాట. ఇక్కడ తెలంగాణ నుంచి విజయవాడ వెళ్దాం, హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటప్పుడు హైవే బాగుంటుంది. విజయవాడ నుంచి గుడివాడ వెళ్దాం, ఆ రోడ్లో ఇంతకుముందు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గతంలో ఏ రోడ్డు ఉందో ఈరోజు అదే ఉంది. అంటే ఆ రోడ్డు మీద జర్నీ చేసే ప్రజల మనసు ఎలా ఉంటుంది? అలా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మన టీమ్స్ అక్కడ సర్వే చేస్తున్నప్పుడు ప్రతి విలేజ్లో ఒక మెయిన్ రోడ్ ఒకటే బాగుంది, అక్కడ నుంచి లింక్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఆల్మోస్ట్ మురడు గుంతలు పడి ఉన్నాయంట అక్కడ. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తారు, మైక్రో అబ్జర్వేషన్. ఈరోజు ఒకప్పుడు మన గల్లీకి ఎమ్మెల్యే వచ్చాడంటే గొప్పగా ఫీల్ అయ్యేవాడు, ఇప్పుడు మన గల్లీలో ఎమ్మెల్యే పోతున్నాడు అంటే నా ఇంటికి రాలేదని ఫీల్ అవుతున్నాడు. మీకు అర్థమవుతుంది? అంటే ఓటరు ఎంత మైక్రో అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే సెల్ఫ్ ఐడెంటిటీ కోరుకుంటున్నాడు, సెల్ఫ్ రికగ్నిషన్ కోరుకుంటున్నాడు, అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటున్నాడు. దాంతో పాటు తన కళ్ళ ముందు చూస్తున్న డెవలప్మెంట్ను కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రతి. సో ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎవరు డెవలప్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. తెలంగాణలో కూడా చాలా వరకు 1 month బిఫోర్ వరకు, ఎలక్షన్స్ 1 month బిఫోర్ వరకు కూడా చాలా కంపెనీలు, సర్వే కంపెనీలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, 70-76 స్థానాలు వస్తున్నాయి, పోయినసారి 105 స్థానాలు వాళ్ళకు ఉన్నాయి మొత్తము, ఈసారి 70 స్థానాలకు తక్కువ కాదు, చాలా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. మేము కన్ఫ్యూజ్ అయ్యాం, ఎందుకంటే మాకేమో గ్రాస్ రూట్లో డిఫరెంట్ వస్తుంది, రూరల్ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ మనం ఆ రోజు ఎక్స్పోజ్ చేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా 150 స్థానాలు వచ్చినాయి జగన్కి, సీట్లు తగ్గొచ్చేమో కానీ జగన్ గవర్నమెంట్ ఫామ్ చేశాడని చాలా మంది చెప్పుకుంటున్నారు. మాకు గ్రాస్ రూట్ లో వినిపించట్లే ఆ పాయింట్. ప్రజల నుంచి ఏమంటున్నారు, ప్రజలు డైరెక్ట్ సార్ ఒకసారి కొన్ని ఉత్పత్తి సర్వేలు కూడా ఏమన్నా ప్రభావం ఏమన్నా కనపడిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇప్పుడే చెప్పా కదా, నెల ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని ఉత్పత్తి సర్వేలు ఉంటాయి కదా, అంటే వాళ్ళు చెప్పేదానికి గ్రాస్ రూట్ లో చూసేదానికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఒక్కొక్క స్ట్రాటజీ టీమ్ని పెట్టుకుంటుంది, ఒక సర్వే కంపెనీ పెట్టుకుంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కావాలని ఏం చేస్తారంటే, అరే మనకు వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారుగా వాళ్ళని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళకి ఫేవర్గా ఇస్తారు. కానీ మన కంపెనీ ఇట్లా ఉండదని మీకు ఆల్రెడీ చూసుండు. మనది ఒకటే. ఇప్పుడు మీరు నా క్లయింట్ అయినా కానీ మేము ఒకటే చెప్తాం, మీరు ఓడిపోతున్న సిచ్యువేషన్ ఉంటే ఓడిపోతున్నా అని చెప్తాం, ఓడిపోయే సిచ్యువేషన్ ఉంటే మీరు గెలుస్తున్నా అని చెప్పినాం అనుకోండి, మిమ్మల్ని మభ్య పెడితే మాకు వచ్చేది ఏమి ఉండదు కదా. బయట వచ్చే సోషల్ మీడియా హైప్లో తప్ప గ్రాస్ రూట్లో ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, దాన్ని క్యాచ్ చేసుకోవడంలో టీడీపీ పార్టీ వెనకబడుతుంది.